ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ముఖ్యంగా వెళ్తే బంగారు ఆభరణాలతోటి బాత్రూంలో వాడుకునే వస్తువులు తయారు చేయించినటువంటి ఉదంతాలు మనం చూసాం. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయో కూడా మనం చూసాం. కాకపోతే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇరాక్లోని ఒక ఎంపీ ఇంట్లో, అలియా నస్వీబ్ ఎంపీ అంటే మహిళా ఎంపీ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిందట. సో మామూలుగా అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే ఆల్మోస్ట్ దొరికేవి చాలా ఆస్తులు, నగదు, అలాగే లేకుంటే ఆస్తులకు సంబంధించి పత్రాలు అవన్నీ స్వాధీనం చేసుకొని పెద్ద ఎత్తున కోర్టులో ఉంటే అవినీతి నిరోధక శాఖ అధికారులు అవాక్కైన సందర్భాలు చాలాసార్లు చూసాం, షాక్ అయిన సందర్భాలు చూసాం. కాకపోతే ఇక్కడ చాలా విభిన్నంగా ఏంటంటే బంగారు ఆభరణాలతోటి తయారు చేసినటువంటి లోదుస్తుల్ని ఇక్కడ అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. సో ఆ లోదుస్తులకు సంబంధించి బంగారు ఆభరణాలతో తయారు చేసినటువంటి లోదుస్తులు చూసి అవాక్కయ్యారట వీళ్ళు. వాస్తవానికి బంగారు ఆభరణాలతోటి లోదుస్తులు బిక్ని తయారు చేయించుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు అనేది అధికారులు గుర్తించారు. సో ఆ లోదుస్తులకు సంబంధించి బంగారం అంచనా వేస్తే దాదాపు $1.33 గుర్తించారట అధికారులు. అంటే రూపాయలలో చూసుకున్నట్లయితే దాదాపు దాని వాల్యూ 148 కోట్లుగా గుర్తించారంట. సో అంతేకాకుండా ఇంకా వజ్రాలు, నగదు, ఇతర ఆస్తులకు సంబంధించి గుర్తించి ఓవరాల్గా ఆ ఇరాక్లోని ఎంపీ అలియా నస్వీబ్ ఇంట్లో దాదాపు 809 కోట్ల ఆస్తులని అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారంట. సో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆభరణాలు కావచ్చు, బంగారాన్ని, పసిడిని దేనికి ఉపయోగించాలి, ఎట్లా ఉపయోగించుకోవాలి, దానికి సరిగ్గా సక్రమంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది.